ఏంటిది అది 2 లక్షల రుణమాఫీ అని నరికిండ్రు. ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి. ఇక ఒక్కటి కాదు, అట్లా అర్రాసి పడబడినట్టే. చివరికి విద్యార్థులకు, పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీలు కాదా బాబు, చాలా ఉన్నాయి. శాంతాడంత లిస్ట్ 420 హామీలని చాలా ఉన్నాయి. నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను. టెంప్ట్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ ఇయ్యరండి. మేము మొత్తం కూడా 100% సమ్మిళితమైన అభివృద్ధితో మేము ముందుకు పోయినాం. ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే. మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం. పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక సీట్ వస్తుంది, చదువుకోవాలని ఆశపడతారు, పోలేరు. వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంతమేరకు. పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం. బీసీ అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం. రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తాం. దళిత బంధు ఇట్లా ఎన్నండి ఇష్టం వచ్చిన అంటే నోటికి మొక్కాలిగా. అది కూడా 100 రోజుల లోపలనే ఇస్తాం. ఆ కార్డులు వంచుడు, శతకాలు పెట్టి బాండ్ సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం చెడగోపం పెట్టారు. దిక్కుమాలిన దరిద్రం అంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఇలా వడ్లు కొంటలేరండి. సన్నాలు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు, పెద్ద లిస్టు, శాంతాడంత లిస్టు. ఇక కందులకింత, మినుములకింత, పసుపుకింత, పప్పుకింత, మొక్కజొన్నకింత, అన్నిటికీ 500 బోనస్. అన్నిటికీ ఏమి దేనికి దిక్కులేదు. పత్తి కొనే దిక్కులేదు, వడ్లు కొనే దిక్కులేదు. ప్రైవేట్గా అమ్ముకుంటారు, దోపిడికి గురి అమ్ముకుంటారు. పాపం ఏడ్చుకుంటూ కన్ననీళ్ళు కుక్కుంటారు. చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాని డబ్బులు ఇచ్చి 10 బస్సు ఇచ్చి బాబు అంటే తెచ్చి ఎడ పడేసిపోతుండే వాడు పొలం కాడ. ఇవాళ రైతులు రోజుల తరబడి, గంటల తరబడి చెప్పులు పెట్టి, బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు. అది ఒత్తితే నడచలేదు, పిక్తలేదు. అది ఈ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట. ఇప్పుడు నాకు పట్టుందా, అది ఎన్ని మాటలు ఇస్తారట. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది అంటే 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవాలో నాకే తెలియదు. ముఠమూల యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకున్న పోరాన్ని పెట్టుకొని విని పట్టుకుని కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. ఏ గోదాంలో ఎరువులు అని చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. ఏ గోదాం పోవాలి, ఎటు పోవాలి. ఇంతకన్నా జోక్ ఉంటుందా? రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది, తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ. అది సాగుకారు ఉంటాడు, ఇచ్చేటోడు ఉంటాడు, అప్పిచ్చేటోడు ఉంటాడు. మనం బాగా విస్తరించామమ్మా. నేను ఏమంటున్నాంటే 7,100 కొనుగోలు కేంద్రాలు పెట్టినాం కదా. వాళ్ళ ఊళ్ళో పోయి కొన్నాం కదా. ధాన్యం నెత్తిన పెట్టుకొని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ తిరిగి కూడా బంద్ చేసినాం కదా. అసలు రైతు సెంట్రిక్గానే మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా. అని మొత్తం సాప్ పట్టేసారు. ఇప్పుడు అరాసపాడలు వాడి 2 సార్లు రైతు బంధు కొట్టిండ్రు. పెన్షన్ 4,000 ఇస్తామని 2 నెలల పెన్షన్ కొట్టిండ్రు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది రాష్ట్రంలో. ఇంత దిక్కుమాలిన కథ. నిరుద్యోగ భృతి ఇస్తాము, ఇవాళ మొక్కాల ఎన్ని అసలు హామీలు. నిరుద్యోగ భృతి ఇస్తాము, తోక ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము, జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, విద్యా భరోసా కార్డు. ఇక వాడు చూసేవాడు అడ్డం పడి అయితే ఓటేసారు జనం. ఇప్పుడు జరిగింది ఏంది? టెంప్ట్ అయిపోయింది. ఏమైందంటే యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే తెలంగాణ భవన్లో
ఎన్నికలకు పోతున్నాం 2014 ఎన్నికల కమిటీ హామీల కమిటీ ఒకటి ఉండే మేనిఫెస్టో కమిటీ అది రాస్తాను. దానిలోకి 2-3 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఉంటే అప్పుడు ఒక సందర్భం వస్తే నేను అడిగిన, అసలు మనం పెన్షన్ ఎందుకు ఇస్తాం ప్రజలకు? వై డూ యూ గివ్ పెన్షన్స్ ఎట్ ఆల్? ఎందుకు ఇవ్వాలి అసలు? దానికి ఒక పరమార్థమో పర్పస్ ఉందా? అగాధం పట్టుకొని ఇట్లా పంచిపెట్టుడా ఏంది అసలు? మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. అనుకోకుండా దురదృష్టవశాత్తు కొందరు డెస్టిట్యూట్స్ అవుతారు, కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవుతారు. ఇలా మంచిగానే ఉన్నాం, ఏమో ఏమైనా ఒక యాక్సిడెంట్ అయితే కథం తెల్లారి మనం వికలంగా అయిపోతాం, కదలలేని పరిస్థితికి వచ్చేస్తాం. రకరకాలు ఉంటాయి. వృద్ధాప్యం వస్తే పాపం వాళ్ళ పిల్లలు చూడకపోయారు, కొంతమంది పట్టించుకొని లేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు, అనాథలకు, ఆర్ఫన్స్కు, డెస్టిట్యూట్స్కు, విధివంచితులకు ఇచ్చేది పెన్షన్. అది ఎందుకు? అది ఒక పరమార్థం ఉండాలి. వాళ్ళు బిర్యానీ తినకున్నా, పెద్ద గందరగోళం లేకున్నా కనీసం 2 పూటలు పప్పు పచ్చిపులిసిన అన్నం తిని వాంజాల వాడు పండుకుంటట్టు ఉండన్న ఆ మేరకు ఇవ్వండి అని చెప్పినాం. అప్పుడు ఒక ఆయన గోయల్ సాబ్ అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఉప్పుకింత పప్పుకింత అని అన్ని రేట్లు లెక్కబెట్టి 670 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నాడు. నేను గావాలకి ఇచ్చేదానికి కోషిష్ చేయను, నా వైపు 1000 రూపీస్ పెట్టు, పెద్ద కథ ఎందుకు అని 1000 చేసాం. దేనికన్నా కానీ 1000 రూపీస్ చేసినాం ఫస్ట్. సెకండ్ టర్మ్ నేను ప్రకటించిన, మళ్ళీ మేము గెలిపించుకొని ఈసారి గెలిస్తే వెంటనే 2000 రూపీస్ చేస్తామని చెప్పాను. మొదలు 1000 అన్నప్పుడు అడగలే, మా అంతటా మేమే సుమోటోగా మాట్లాడి చెప్పి డే 1 గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ క్యాబినెట్లో డిసైడ్ చేసి 1000 రూపీస్ పెట్టాం. 200 to 1000, 1000 to 2000 ఆల్సో ఫస్ట్ మంత్ని. సెకండ్ టర్మ్లో మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మంతే, ఏ మంత్లో గవర్నమెంట్ వచ్చినా అదే మంత్లో 2000 రూపీస్ చేసినాం, జనానికి అందించినాం. జనం కూడా ఏమనుకున్నారు, కేసీఆర్ 2 అన్నప్పుడు 4 అన్నట్టుగా ఇస్తాడు కావచ్చు, టెంప్ట్ అవుతారు పాపం, సహజంగా పేదవాళ్ళు కదా, లేని వాళ్ళు కాబట్టి. మనది కాదు సబ్జెక్ట్, అది కాదు కదా. ఈయన 2 ఇచ్చిండు కదా, 200 2000 చేసిండు, ఈడు తప్ప 4000 చేస్తాడేమో అనే ఆశలో మా కోటేసే ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాయల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మాల్ అయిపోయి ఓట్లు వేసినారు. ఇలా తలలు బాదుకుంటున్నారు, తిడుతున్నారు, భయంకరమైన తిడుతున్నారు. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను, నిన్న నేను మా ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకోగానే కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చిపెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాము, నెక్స్ట్ మనమే ఆయన దుంకుతున్నాడు. ఆ మోటార్ పైకి వేసేవాళ్ళు వాడు పక్కన డుర్రమన్న పక్కన వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేతను అంటారు పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. ఇంకోటి ఏంది, మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? ఫార్మాసిటీ